వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. ఇది ప్రాబ్లం నెంబర్ 2. ఇఫ్ 3a ఈజ్ ఈక్వల్ టు అండ్ దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అనేది చూపించమంటున్నాం. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు 3a 1 2 2 2 1 -2 -2 2 -1. ఇప్పుడు మనం దానికి దీన్ని ఏమంటున్నాం ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ దీనికి డైరెక్ట్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అంటే 1 2 2 2 1 -2 -2 2 -1. ఇప్పుడు ఇచ్చిన దాన్ని 3aని ఉత్తయ్యి కావాలి కాబట్టి 1/3 నటు పంపించేస్తే 3 నటు పంపిస్తే 1/3 అవుతుంది. దానికి ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఏ ఎంత ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ 1/3 ఇంటూ 1/3. ఎందుకంటే ఇది 3a కాబట్టి 1/3 అట్లా బయటికి పంపించేసాం. 1 2 ఏ అంటే ఇది 1 2 2 2 1 -2 -2 2 -1. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఎంత వచ్చింది 1 2 -2 2 1 2 2 -2 -1. ఎందుకు అని అంటే మనము లాస్ట్లో ఏ విధంగా కనుక్కుంటామంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఇది రావాలి అని అంటే ఫస్ట్ దీన్ని ఐడెంటిటీ అని చూపించేస్తే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది చేస్తున్నాం. ఇది 1 ఇంటూ 1 1, ఇది 9 అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తాము మల్టిప్లికేషన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2. అర్థమైంది కంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -2. అదేవిధంగా లాస్ట్ 1 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ -1. అర్థమైంది కదండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ -2. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 -2 ఇంటూ -2. నెక్స్ట్ లాస్ట్ 2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ -2 ఇంటూ -1. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ -2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -2 -1 ఇంటూ 2. నెక్స్ట్ అదేవిధంగా -2 ఫస్ట్ కాలం -2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -2. నెక్స్ట్ లాస్ట్ -2 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ -1 ఇంటూ ఏ విధంగా రాసాం అర్థమైంది కానీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 అది ఆ విధంగా. నెక్స్ట్ అది అయిపోయాక సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో లాస్ట్ కాలం. ఇప్పుడు ఇది ఏ విధంగా 1/9 ఇంటూ ఇది ఏమవుతుందంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 2 2s 4 ప్లస్ 4. నెక్స్ట్ అదేవిధంగా 2 1s 2 2 -4. నెక్స్ట్ -2 ప్లస్ 4 -2. నెక్స్ట్ అదేవిధంగా 2 1s 2 2 1s 2 -4 4 ప్లస్ 1 -2 ప్లస్ 4. నెక్స్ట్ -4 ప్లస్ 2 ప్లస్ 2. నెక్స్ట్ -2 ప్లస్ 4 -2. నెక్స్ట్ -4 2 ఇక్కడ -1 ఇంటూ -2. ఓకే -4 ప్లస్ 4 -2. ఇది -1 ఇంటూ -2 ప్లస్ 2 అయిపోయింది. 4 ప్లస్ 4 ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుందండి 1/9 ఇంటూ 4 ప్లస్ 4 8 8 ప్లస్ 1 9. ఇది 2 2 4 4 -4 0. ఇది కూడా 0 అయిపోతుంది. 0 4 ప్లస్ 4 8 8 ప్లస్ 1 9 0. ఇది 0 అయిపోతుంది. ఇది 0 ఇది 0 4 ప్లస్ 1 8 8 ప్లస్ 1 9. ఇప్పుడు ఇది ఏంటండి ఇందులో నుంచి 9 కామన్ తీయొచ్చు కదా. 9/9 అంటే 1 0 0 0 1 0 0 0 1.
ఇప్పుడు ఇది ఏంటంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమైంది మనకి ఐ అవుతుంది. ఇది ఐఏ కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్సే కదా మనకు వచ్చింది. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ ఐ ఇంటూ ఇది ఇటు వస్తే 1/a అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ ఐ ఇంటూ ఇది ఏ ఇన్వర్స్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్. ఏం చేసామండి, ఫస్ట్ మనము ఇచ్చిన దానికి ఫస్ట్ 3a ఇచ్చారు. 3aని మనము ఇప్పుడు ఏ చేసాము, ఏ చేసి దానికి ఏ ట్రాన్స్పోజ్ చేసాము. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది చూపించాలి అని అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది చూపిస్తే మనకి ఇది అయిపోతుంది. కాబట్టి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ హెన్స్ ప్రూవ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.